ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన చేబేళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి జమీమా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి సాంకేతిక పరీక్షల గురించి అధికారులతో కలిసి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జియో టెక్నికల్ కావచ్చు, మిగతా సాంకేతిక పరీక్షలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయి, పునరుద్ధరణ పనులు చేపట్టడానికి కావాల్సినటువంటి పరీక్షలు అన్నిటికి సంబంధించి కూడా ఆయన ఒక రివ్యూ నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి పునరుద్ధరణ పనులపై రివ్యూ కొనసాగించినటువంటి పరిస్థితి. మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి లోపాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అధికారులతో మాట్లాడుతూ సంచలన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కోసం మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించారు. 1,45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదు. 3 బ్యారేజీలు కూడా నిర్వీర్యంగా అయిపోయినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుంగుబాటుకు గురయ్యాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి మొదటి లోపం కావచ్చు, నిర్మయానికి సంబంధించినటువంటి లోపం కావచ్చు, అక్కడ డిజైనింగ్ సంబంధించినటువంటి లోపమే జరిగింది. ఇక్కడ కూడా సాంకేతిక పరంగా కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలోకి రాకుండా, చుక్క నీరు ఉపయోగంలోకి రాకుండా ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ సూచనల ప్రకారం కూడా ఇక్కడ పునరుద్ధరణ చేపట్టినటువంటి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా కొనసాగుతాయి. ఈ పరీక్షలన్నీ కూడా జూలై మొదటి వారం వరకు పూర్తి చేసి, ఆ తర్వాత 2027 జూలై వరకు ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పనులు కొనసాగిస్తున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. 1,45,000 రూపాయల ఖర్చు పెట్టినప్పటికి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. రైతులకు ఎక్కడ ఇటువంటి ప్రాజెక్టు ఉపయోగకరం కాకుండా 1,45,000 కోట్ల రూపాయలను వృధా చేశారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. గతంలో వైఎస్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేవేళ్లకు సంబంధించినటువంటి కావచ్చు, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ఎంతో నీళ్లు అందించి అటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులకు ఆ పనులు పూర్తి చేస్తే ఆ పనులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి కేవలం కమిషన్ల కోసం వారి గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దన్న ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు రైతులకు ఎటువంటి ఉపయోగపడలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా పునరుద్ధరణ పనులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజ్ని అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి